హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఇషికా అద్వైత వ్లాగ్స్. ఈ వ్లాగ్లో వసంత పంచమి, సరస్వతీదేవి యొక్క వసంత పంచమి ఎలా సెలబ్రేట్ చేసుకునేది అనే దాని గురించి. ఇంకా వసంత పంచమి అంటే సరస్వతీ మాతది కాబట్టి రంగోలీ కానీ కొంచెం సరస్వతీ మాత థీమ్తో వచ్చేలాగా వీణాను ఇంకా ఓం స్వస్తిక్ బుక్స్ యాడ్ చేసి రంగోలీతో అలాగా ముగ్గేసేసాను అనమాట. రంగోలీ వర్క్ అయిపోయిన తర్వాత డెకరేషన్ అనమాట. మొత్తం ఇటుపక్క వాకిలికి అటుపక్క వాకిలికి అంతా పూలు తోరణాలు వేసేసి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే బంతిపూలతో అట్లా సింపుల్ డెకరేషన్ చేసేసాను. ఇంకా తర్వాత వచ్చేసి అమ్మవారికి ప్రసాదం కోసం బెల్లమన్నం చేశాను నేను ప్రసాదంగా. ఇంకా పాలు నైవేద్యంగా పెట్టేసి ఇంకా బెల్లమన్నం సరిపోతుంది అని సో 2 ఐటమ్స్గా చేశాను. ఇంకా ఆలోపు బెల్లమన్నం ఉడికేలోపు గడపలకు పూజ చేసి పసుపు కుంకుమ పెట్టేసి అలాగే తులసి కోట దగ్గర చిన్న కృష్ణుని పెట్టుకున్నాను నేను. ఇంక ఇది వచ్చేసి అమ్మవారికి పీట కింద పెట్టాను క్లీన్ చేసేసి. ఇంకా ఆరుతుంది అనేసి ఇది నా రంగోలీ అవుట్ఫిట్. సింపుల్గా హ్యాపీ వసంత పంచమి అని తెలుగు కమ్ హిందీ. నేను ఎందుకంటే ఇది వసంత పంచమి చేసుకున్నానంటే నేను రాధాకృష్ణ సీరియల్ చూస్తాను బేసిక్గా. సో అక్కడ రాధాకృష్ణలు చేసేది నాకు బాగా నచ్చిందనమాట. ఇంకా సరస్వతీ మాత అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ టైంలో కంపల్సరీ మేము పూజ అయితే చేస్తున్నాము. ఇంక ఇప్పుడు ఎడ్యుకేషన్ లైఫ్ కాదు కాబట్టి ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా పాప కోసం నేను ఇలాగ చేయాలనుకున్నాను. అక్కడున్న పటంని తీసుకొచ్చేసి ఇంకా సింగిల్ అయితే లేదో అమ్మవారిది కంపల్సరీ విద్య జ్ఞానం అలాగే విఘ్నేశ్వరుడు ఉండాలా, లక్ష్మీ కటాక్షం ఉండాలి కాబట్టి 3 ఉన్న అమ్మవారి ఫోటోని నీట్గా క్లీన్ చేసుకునేసి మొత్తం అంతా తుడిచి ఇంకంతా అయిపోయాక పసుపు కుంకుమతో మొత్తం నీట్గా తుడిచేసి పసుపు కుంకుమ తీసుకొని అమ్మవారి పటాలకి నుదుటిన పాదాల దగ్గర మాత్రమే పెట్టాను అనమాట. మొత్తం అంతా పెడితే నీట్గా కనిపించేది కదా అనేసి సో ఫేస్ దగ్గర పాదాల దగ్గర పెడితే నీట్గా ఉంటుంది, చూసేకి అమ్మవారు నిండుగా అనిపిస్తారు. నాకైతే అలాగే ఇష్టం. సో నేను అందుకు అలాగే పెట్టుకున్నాను. నిజంగా చూసేకి చూడండి, ఒక చిన్న పసుపు అలాగే కుంకుమతో పెట్టితే ఎంత బాగా ఉంటుందో ఆ ఫేస్లో కానీ చూసేకి కానీ పటాలు ఎంత బాగా అనిపిస్తుందంటే అదొక వైబ్ వచ్చేస్తుంది అనమాట, డివేషనల్ వైబ్. అయినా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా స్టార్ట్ చేయాలంటే పూజ కానీ ఇంకా వేరే ఏదైనా కానీ చాలా కష్టం. అసలు నాకు అంతమంది పిల్లలు ఉన్న ప్రాబ్లం ఉండదు కానీ చిన్న పాప ఉంటేనే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సరిగ్గా ఏది చేసుకొనివ్వదు. నేను ఒక చోట పెడితే ఇంకొక చోటుకి అన్నీ మార్చేస్తూ ఉంటుంది. లక్ష్మీ అమ్మవారికి ఎందుకు మమ్మీ, సరస్వతికి ఎందుకు మమ్మీ, వినాయక్ అంటే ఎవరు మమ్మీ, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్. అసలు నా కూతురికి చైత్ర అనే బదులు క్వశ్చన్ మార్క్ అని పెట్టింటే బాగుండేమో అనిపిస్తుంది. ఒక్కసారి నోరు ఎత్తి స్టార్ట్ చేసింది అనుకో ఒక్కటే క్వశ్చన్స్ అది అడుగుతూనే ఉంటుంది. అంత పేషెన్స్ ఉండదు నాకు దానికి ఆన్సర్ చేసే అంత. ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అడుగుతూ ఉంటుంది. ఎందుకు అలా బొట్లు పెట్టాలి, ఎందుకు చేస్తున్నావు మమ్మీ అనేసి అడుగుతుంది. పూజ అంటే పూజ అయితే ఏం మమ్మీ అంటుంది. అబ్బా ఇంకా నేను వచ్చేసి ఇంక అమ్మవారిని కింద పెట్టి మామూలుగానే ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి కింద నేల మీద కాకుండా పీఠం పెట్టా కానీ ఫస్ట్లో అయితే భూమాతకి అట్లా పూజ చేసినట్లు చేసేస్తాను అనమాట. పక్క టైం అయిపోతుందేమో అని, అంటే పూజ టైమింగ్ ఆఫ్టర్నూన్ 12:35 లోపు చేయాలనుకున్నాను. టైమింగ్స్ని నాకు అది పాసిబుల్ అవుతుందని అప్పటికి ఫిక్స్ అయిపోయి చేసుకుంటాను అనమాట. పూలు అన్నీ రెడీ చేసి పెట్టుకునేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రై చేశాను అమ్మవారిది పెట్టి, బట్ అది నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలే. ఆ పీఠం వచ్చేసి మళ్ళీ ఇంకొకటి మార్చాను, అది చాలా బాగా అనిపించింది, స్టిఫ్గా ఉండి. సో ఫైనల్ లుక్ ఇది అనమాట. బుక్స్ వేరే పిల్లలంతా బయట ఉన్నారు కాబట్టి ఇంకా మాది ఓన్లీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అదే మా ఆస్తి. సో ఆస్తిని మాత్రం అక్కడ పెట్టుకున్నాము అమ్మవారి ముందర. ఇంకా వసంత పంచమి ఎందుకు అంటే మెయిన్ అమ్మవారు సరస్వతి అమ్మవారు అప్పుడే ఆవిర్భవించారు వసంత పంచమి రోజు అని అమ్మవారికి ప్రతీకగా. అలాగ అప్పటి నుంచి వసంత పంచమి అనే ఫెస్టివల్ని జరుపుకుంటారంట. ఇది నాకున్న చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకున్నది. సో ఇంకా మామూలుగా కానీ ఎడ్యుకేషన్ మెయిన్ పర్పస్ వచ్చేసి సరస్వతి మాత అయిపోయాక విఘ్నేశ్వరుడు, విఘ్నులు తొలగాలి కాబట్టి అలాగే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని. ఇంకా అవి 2 ఉన్న చోట కంపల్సరీ లక్ష్మీ అమ్మవారు ఉంటారు కాబట్టి మెయిన్ ముగ్గురిని పూజించిన అనమాట. చాలా బాగుంది కదా చూసేకి, నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పాలు నైవేద్యంగా పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ పూలు అక్షతలు కొన్ని మావి సర్టిఫికేట్స్
అంతా పెట్టేసిన తర్వాత టెంకాయ కొబ్బరికాయ కొట్టుకునేసాను. అక్కడితో నాకు ధూపం వేసేసి నా వ్రతం అయిపోయిందనమాట. మా పాపకి చెప్తే పడి పడి మొక్కేస్తుంది అది. సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా పద్మ పత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణిని నిత్యం పద్మాలయ దేవి సామా పాతు సరస్వతి. అతి కష్టం మీదైతే చిన్న పాపకి సరస్వతి మాత యొక్క శ్లోకం చెప్పించాను అనమాట. సింపుల్ది, ఒక్కొక్క వర్డు పలికేకి దానికి కొంచెం కష్టమైన చాలా బాగా పలికింది అనమాట. ముద్దుగా చాలా నీట్గా పలికింది, కొంచెం నిదానంగానే. సో ఇంకా సరస్వతి పూజకి అంటే వసంత పంచమి పూజకి ఎల్లో ఆర్ వైట్ వేసుకోవాలని చూసాను, వైట్ వేసుకోవాలని విన్నాను. ఇంకా సో నా దగ్గర ఎల్లో శారీ నేను మ్యాచ్ చేసుకున్నాను, పాపకు వచ్చేసి కాంబినేషన్లో వేసాను. సో అలాగైతే వసంత పంచమి పూజ సింపుల్గానే చేసుకున్నాము. సో రంగోలీ నాకు చాలా బాగా నచ్చింది, సింపుల్గా ఉంది కాబట్టి మళ్ళీ ఒక చిన్న క్లిప్ అలాగా. ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ స్టే ఆన్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Keep it up.